తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో శిశువు మాయమైన సంఘటనపై తల్లి బంధువులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ఘటన ఆసుపత్రిలో తీవ్ర కలకలం సృష్టించింది. రేణిగుంట మండలం వడ్డెమిట్టకు చెందిన కమల శనివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి పొద్దుపోయే వరకు బిడ్డ తన వద్దే ఉందని, అర్ధరాత్రి మెలకువ వచ్చి చూడగా కనిపించకుండా పోయిందని బాధితురాలు కమల కన్నింటి పర్యంతమవుతోంది. ఆసుపత్రికి చేరుకున్న అలిపిరి పోలీసులు విచారణ చేపట్టారు. తమకు న్యాయం చేయాలని తల్లితో సహా బంధువులు ధర్నాకు దిగారు. మరోవైపు బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఎంతో కాలంగా చిన్నారులు తప్పిపోతున్న కిరణ్ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని, దీనివల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ధర్నా ప్రాంతం నుంచి మా కరెస్పాండెంట్ మధు మరిన్ని వివరాలు అందిస్తారు. వాటిలో పసిపాప మాయమైన వ్యవహారంపై తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఖచ్చితంగా పాపను అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. బాధితులు ప్రస్తుతం బాధితురాలు ఎవరైతుందో కమల పడిపోయిన పరిస్థితి మనకు చూస్తాం. తన బిడ్డను తనకు అప్పగిస్తే తప్ప, లేకుంటే ఇక్కడే వదిలే ప్రసక్తి లేదు, ఇక్కడే ఆందోళన కొనసాగిస్తామని చెప్తారు. బాధితురాలకు పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు సైతం ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల బట్టి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మనం చూస్తున్నాం ఈ ఆసుపత్రిలో ఇది ప్రథమం కాదు, చాలా సార్లు ఇలాంటి సంఘటన జరిగినాయి. మీరు ఏమంటారు? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యం విషయంలో ఎంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందో ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. గతంలో కూడా ఇదే రకంగా బిడ్డల అపహరణ కార్యక్రమం జరిగినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈ ఆసుపత్రిలో సరైనటువంటి సిబ్బంది లేదు, రోగులకు సరిపడా డాక్టర్లు లేరు. వాళ్ళు ఎంతగా మెరుగైనటువంటి రీతిలో పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం తగిన రీతిలో సిబ్బందిని కానీ, ఒక అవుట్పోస్టును, పోలీస్ అవుట్పోస్టును నియమించడం విషయంలో కానీ ఈ రకమైనటువంటి చర్యలు ఏమీ తీసుకోకపోవటం మూలంగా సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం విస్మరించినటువంటి కారణంగానే అసాంఘిక శక్తులు ఈ రకంగా పెట్టరేగిపోయి తల్లిని బిడ్డను కూడా వేరు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ప్రభుత్వం చేసినటువంటి అపహరణ ఇది కిరణ్ కుమార్ రెడ్డిదే బాధ్యత. కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజాద్రోహానికి పాల్పడుతూ ప్రజారోగ్యాన్ని పట్టించుకోకపోవటం మూలంగానే ఈ సమస్యలు ఉత్పన్నమై వెంటనే ఆ బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకొని ఆ తల్లి నుంచి వేరు చేయబడ్డటువంటి బిడ్డను తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే బాధితురాలు ఉన్నారో కమల పూర్తిగా కింద పడిపోయిన అపస్మారక స్థితి లేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఈ బాధితులకు అండగా రావడం జరిగింది. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది పట్ల ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సమగ్ర విచారణ జరిగితే తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సమగ్రమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీడియో జర్నలిస్టు హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.